తగిన కాలమందు చెట్టు ఫలమిచ్చును. ఆ మాట చెట్టుకే కాదు, తగిన కాలమందు మనము కూడా ఫలమిస్తాము. ఆమేన్. అర్థమవుతుంది. ఆ నెల కొరకు, ఆ సంవత్సరం కొరకు ఎదురు చూడాలా. నీ ఇల్లు ఎప్పుడు మారుతుంది అయ్యా అని పక్కన అడిగితే తగిన కాలమందు అది ఫలమిస్తుంది. తగిన కాలమందు ఆ ఇల్లు మారుతుంది. నీ కొడుకుకి, నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావని తగిన కాలమందు అది జరిగిద్ది. అర్థమవుతుందని మనమే ఏదో ఒకటి చెయ్యాలి కదా. నువ్వు కాలాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు, కాలానికి ముందు పరిగెత్తాలని ప్రయత్నం చేస్తే, అవునా, ఏదో తొందరగా పొందుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆ కాలం వల్ల వచ్చే, కాలాలు మారిపోయాను అనుకోండి, వెనక ముందు అయింది అనుకోండి, ఇబ్బందా కాదు అందరికీ. ఇప్పుడు ఎండాకాలం ఆరంభం అవుతుంది, సడన్గా వర్షాకాలం వస్తే ఒప్పుకుంటారా మనందరం? మన జీవితాలు మొత్తం సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోద్ది, మొత్తం ప్రకృతి అంతా ఏమైపోతుంది, మారిపోద్ది. అవునా కదా? ఒక 2 రోజులు వర్షం పడితేనే మనం భయపడిపోయాం, ఎండాకాలంలో వర్షం ఏంటి? అలాంటి భయాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దేవుడు నా జీవితంలో ఒక కాలానికి గీత గీశాడు, ఒక కాలాన్ని ఆరంభించడానికి పెట్టాడు. ఆమేన్. అయితే ఒక కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం, ఏమి లేని కాలంలో ఉన్నామేమో, తక్కువ కాలంలో ఉన్నామేమో, నష్టమనే కాలంలో ఉన్నామేమో. ఈరోజు ఈ అభిషేకం చేత నూతన ఆరంభం అవును గాక, నూతన క్రియల ఆరంభం అవును గాక.